కురుక్షేత్ర యుద్ధం యొక్క 7వ రోజున కౌరవులు భీష్ముని ఆధ్వర్యంలో మండల వ్యూహాన్ని, వృత్తాకార నిర్మాణం ఏర్పరచారు. పాండవులు కూడా ఏర్పాటు చేశారు. ద్రోణుడు విరాటరాజు కొడుకు శంకుడిని చంపడం మరియు శిఖండితో పోరాడుతున్న అశ్వత్థామతో సహా భీకర యుద్ధాలు జరిగాయి. సాత్యకి శిఖండిని రక్షించాడు. ఘటోత్కచ మరియు భీష్ముడు కూడా ఘర్షణకు దిగారు. శల్యుడు పాండవ కవలలైన నకులుడు మరియు సహదేవులతో పోరాడాడు మరియు భీముడు కృతవర్మతో ఘర్షణ పడ్డాడు. రోజు చివరిలో చాలామంది యోధులు అలసిపోయారు. కొందరు గాయాలు లేదా పోరాటం యొక్క అధిక ఒత్తిడి కారణంగా యుద్ధభూమి నుండి వెనక్కి వెళ్లవలసి వచ్చింది. 7వ రోజు ముఖ్య సంఘటనలు. 1. శ్రేణుల నిర్మాణం. కౌరవులు భీష్ముడు కేంద్రంగా ఉన్న ఒక శక్తివంతమైన వృత్తాకార నిర్మాణాన్ని మండల వ్యూహాన్ని స్వీకరించారు. 2. రాజుల యుద్ధం. ద్రోణుడు విరాటుని కొడుకు శంకుడిని చంపాడు. విరాటుడు స్వయంగా పోరాడాడు మరియు చివరికి వెనక్కి వెళ్లవలసి వచ్చింది. 3. అశ్వత్థామ మరియు శిఖండి. అశ్వత్థామ శిఖండితో తీవ్రంగా నిమగ్నమై అతని రథాన్ని అచేతనం చేసి బాణాలతో కొట్టాడు. 4. సాత్యకి ద్వారా రక్షణ. గాయపడిన శిఖండిని యుద్ధభూమి నుండి తీసుకొని సాత్యకి రక్షణగా వచ్చాడు. 5. ఘటోత్కచ వర్సెస్ భగదత్త. ఘటోత్కచ మరియు భగదత్త భీకరంగా పోరాడారు. ఘటోత్కచ చివరికి కఠినమైన యుద్ధం తర్వాత వెనక్కి తగ్గారు. 6. శల్య వర్సెస్ పాండవ కవలలు. శల్యుడు నకులుడు మరియు సహదేవుడితో పోరాడాడు. సహదేవుని బాణం అతనిని మూర్ఛపోయేలా చేసింది. అతని తిరోగమనానికి దారితీసింది. 7. అలసట మరియు తిరోగమనం. తీవ్రమైన యుద్ధాలు మరియు భారీ పోరాటాలు చాలామంది యోధులను అలసిపోయాయి. గాయాలు మరియు విశ్రాంతి కోసం యుద్ధభూమి నుండి తిరోగమనానికి దారితీసింది. మరియు 8. భీష్ముడు మరియు యుధిష్ఠిరుడు. భీష్ముడు యుధిష్ఠిరుని నిశ్చితార్థం చేసుకున్నాడు. అర్జునుడు కూడా భీష్ముడిపై దాడి చేశాడు కానీ త్రిగర్త సైన్యంతో పోరాడవలసి వచ్చింది.